ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి గుడ్. డ్రైవర్కి పంక్చువాలిటీ చాలా ముఖ్యం. కరెక్ట్ టైంకి రెడీ అయ్యొచ్చు. ఇక నుంచి దీంతో మంచిగా ఉంటూ దీన్ని నమ్మించడానికి ట్రై చేయాలి. అప్పుడు నేను అనుకున్నదేమన్నా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? అక్కడున్న బ్యాగ్ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే. అల్లుడు గారు, ఏంటి టిఫిన్ చేయకుండానే బయటికి వెళ్తున్నట్టున్నారు? అంటే అత్తయ్య, నాకు ఆఫీస్కి లేట్ అవుతుందమ్మా. ఈరోజు మేము బయట టిఫిన్ చేస్తాంలే. పద త్రిదేవ్. అల్లుడు గారు, బ్యాగ్ ఏంటి కొత్తగా తీసుకెళ్తున్నారు? డ్రైవర్ ఎక్కడా? అంటే నాన్న, అది మన డ్రైవర్ వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే అతను సడన్ గా ఊరికెళ్ళిపోయాడు. వేరే కొత్త డ్రైవర్ ఎందుకని శ్రీవల్లిని నేనే ఆఫీస్కి తీసుకెళ్తున్నాను. అయినా నువ్వు బ్యాగ్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు బాబు. అది మాకు మర్యాదగా ఉండదు. అయ్యో మావయ్య, అమెరికాలో ఎక్కువగా అందరూ సెల్ఫ్ డ్రైవింగే చేస్తారు. అక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. శ్రీవల్లి పని అంటే నా పనే కదా. మన పని మనం చేసుకోవడం తప్పు కాదు కదా. మీరేం వేరేలా ఫీల్ అవ్వకండి. నువ్వు చాలా గొప్పవాడివయ్యా. నాన్న, మళ్ళీ ఎవరైనా కొత్త డ్రైవర్ వస్తే నన్ను ఏమైనా కిడ్నాప్ చేస్తారేమోనని మీ అల్లుడి గారి టెన్షన్. అందుకే ఆయన నన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలని నాతో వస్తానంటున్నారు. సరే, వెళ్ళిరండి. వెళ్ళొస్తామమ్మా. చూసావా, నిన్ను మీ నాన్న ముందు ఎలా సేవ్ చేశానో? ఎందుకు నువ్వు టెన్షన్ పడ్డా నాకు నచ్చట్లేదు. అందుకే అలా మాట్లాడాను. అవునా? నీకు వేరే ఆప్షన్ లేక, ఇంకోలా చెప్పాలంటే గతి లేక అలా మాట్లాడావని అనుకున్నాను. నువ్వు అలా అనుకుంటే నేనేం చెప్పలేను. అది నీ ఇష్టం. శ్రీవల్లి, ఏంటి? 1 సెకండ్. ఇప్పుడు కూర్చో. పర్లేదు, డ్రైవర్కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని తెలుసుకుంటున్నావు. ఏ డ్యూటీ అయినా నిజాయితీగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అవునా? గుడ్. పైకొస్తావు. పైకి రావాలనే ఆశపడుతున్నాను. కూర్చో. ఆఫీస్కే కదా వెళ్లాల్సింది? కాదు, గచ్చిబౌలి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికెందుకు? డ్రైవర్లు ఎందుకని అడగకూడదు. చెప్పిన ప్లేస్కి పోనివ్వాలి, అంతే. సారీ. అలాగే. సీత, శ్రీవల్లి, త్రిదేవ్ టిఫిన్ చేశారా? ఎక్కడ చేశారండి? ఆఫీస్కి టైం అవుతోంది, అర్జెంటుగా వెళ్ళాలని వెళ్ళిపోయారు. బయట చేస్తామని చెప్పారు. అవును, తనకి వర్క్లోడ్ తగ్గించమని మీకు చెప్పాను కదండి. నేనేం తనకి హెవీ వర్క్ ఇవ్వట్లేదు సీత. తనే వర్క్ అంతా మీద వేసుకొని చేస్తోంది. నన్నేం చేయమంటావు చెప్పు? శ్రీవల్లి కూతురులా కాకుండా కొడుకులా కష్టపడుతూ కంపెనీని డెవలప్ చేస్తోందన్నమాట. అవును సీత. సీతమ్మా, సీతమ్మా. నాన్న నవీన్, ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాను. వస్తున్నాను సీతమ్మా. హాయ్ తాతయ్య. హాయ్ నాన్న, బాగున్నావా? బాగున్నాను తాతయ్య. అవును, నువ్వేంటి నానమ్మని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? మా నానమ్మ నా ఇష్టం. నాకు ఇష్టం వచ్చినప్పుడు సీతమ్మ అని పిలుస్తాను, లేక నానమ్మ అని పిలుస్తాను. అది నా ఇష్టం. అవునా? అవును కదా నానమ్మ?
అవును, నీ ఇష్టం. నువ్వెలా పిలవాలనుకుంటే అలా పిలు. కూర్చో నాన్న, టిఫిన్ తిందు గాని. వద్దు నానమ్మా, ఇప్పుడే తిని వచ్చాను. మళ్ళీ వెంటనే తినాలంటే నా వల్ల కాదు. అవునా, సరే. నానమ్మా, నిన్న మా స్కూల్లో వ్యాసరచన పోటీ జరిగింది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? అవునా, చాలా సంతోషం నాన్న. ఇంతకీ దేని గురించి రాసావు నాన్న వ్యాసం? ఉమ్మడి కుటుంబం గురించి రాశాను తాతయ్య. నేను రాసిన వ్యాసం మా టీచర్స్కి చాలా బాగా నచ్చింది. అందరి ముందు నా వ్యాసాన్ని చదివారు కూడా. నన్ను అందరూ చాలా మెచ్చుకున్నారు. మా క్లాస్లో అందరూ క్లాప్స్ కొట్టారు. వెరీ గుడ్ నాన్న. నువ్వేం రాసావో కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా నాన్న. ఓ చెప్తానమ్మా, వినండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. అలాగే ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసే ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా అందరూ కలిసి ఆ కష్టాన్ని పంచుకుంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటూ ఆనందంగా ఉంటారు. మా ఇంట్లో మా తాతయ్య ఎవ్వరికీ కష్టం రానివ్వడు. అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయనంటే ఇంట్లో అందరికీ ఎంతో గౌరవం. మా నాన్నమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన తర్వాతే మిగతా పనులు చూసుకుంటుంది. ఎవరూ టైంకి భోజనం తినకపోయినా మా నాన్నమ్మ ఊరుకోదు. మా అత్తయ్య ఆఫీస్ పనిలో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను పడుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు కథ చెప్తుంది. మా నాన్న ఎంత వర్క్ బిజీలో ఉన్నా నా హోంవర్క్ చెక్ చేస్తాడు. మా ఇంట్లో ప్రతిరోజు పండగలా ఉంటుంది. మేమందరం కలిసే భోజనం చేస్తాం. సరదాగా గడపడానికి బయటికి ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం. అందరూ నా స్టడీస్ గురించి అడుగుతారు. ఏ డౌట్ వచ్చినా చెప్తారు. ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ కలిసి మాట్లాడుకొని వాటిని క్లియర్ చేసుకుంటారు. అందుకే నా కుటుంబం విడిపోవడం లేదు. ఇదంతా విన్నాక మా మిస్సు మీది ఉమ్మడి కుటుంబమా అని అడిగింది తాతయ్య. అవునా, దానికి నువ్వేం చెప్పావు నాన్న? ఉమ్మడి కుటుంబమే. మా ఇంట్లో మా నానమ్మ, మా తాతయ్య, అత్తయ్యలు, మామయ్యలు, పెద్దమ్మ, పెద్దనాన్న అందరం కలిసి ఉంటామని చెప్పాను. ఇప్పుడు మేము ఇంటికి దూరంగా ఉన్నా కూడా అంతకుముందు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఎలా ఉన్నామో అది గుర్తు పెట్టుకొని రాశాను తాతయ్య. నాకు మళ్ళీ అందరం కలిసి ఉండాలని ఉంది తాతయ్య. అలాగే, కలిసి ఉంటాను నాన్న. తొందరలోనే అందరం కలిసి సంతోషంగా కలిసుంటాం. నువ్వు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు నాన్న. నీ మాటలకు నాకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నా నోట మాట రావట్లేదు. ఇంతకుముందు మనం ఎలాగైతే అందరం కలిసి ఉన్నామో తిరిగి అలాగే కలిసి ఉండేలా నేను చేస్తాను నాన్న. నిజంగానా తాతయ్య? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. రా.
అవునండి, ఈ ప్రాజెక్ట్ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. క్లయింట్స్ తొందరగా కావాలనేసరికి వర్క్ స్పీడప్ చేశాం. మీటింగ్లో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంటాను. త్రిదేవ్ కారాపు. ఎందుకు శ్రీవల్లి? చెప్తాను కారాపు. బాగున్నారా సార్? బాగున్నాను. ఇంతకీ నువ్వెవరమ్మా? నన్ను గుర్తుపట్టలేదా సార్? లేదమ్మా. నేను శ్రీవల్లిని, మీ స్టూడెంట్ని. ఓహో అలాగా. అదే, నేను 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వస్తే మీరు నాకు పెన్ గిఫ్ట్గా ఇచ్చారు కదా, ఆ శ్రీవల్లిని సార్. అమ్మా శ్రీవల్లి, నువ్వా తల్లి? అవును సార్. చాలా పెద్దదాని అయిపోయావు. చూసి చాలా రోజులైంది కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోవద్దమ్మా. అయ్యో పర్వాలేదు సార్. నువ్వెలా ఉన్నావమ్మా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా నాన్నగారి కంపెనీ వ్యవహారాలవి చూసుకుంటున్నాను సార్. అవునా? చాలా రోజుల తర్వాత నేను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా సార్. తీసుకోండి, నువ్వు కూడా తీసుకో. ఎవరమ్మా ఇతను? నేను మేడం కార్ డ్రైవర్నండి. ఆయన మా వారు సార్, పేరు త్రిదేవ్. నువ్వు మీ ఆయన అంటున్నావు, అతను నీ డ్రైవర్ అంటున్నాడు. ఏంటమ్మా ఇది? డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. అతను వచ్చే వరకు నన్ను ఆఫీస్కి ఈయనే తీసుకెళ్తున్నారు. అందుకే డ్రైవర్గా పరిచయం చేసుకుని నన్ను ఆట పట్టిస్తున్నారు. అవునా? మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందమ్మా. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. నిండు నూరేళ్లు ఇలాగే నవ్వుతూ మీరు సంతోషంగా ఉండాలి. ఉంటానమ్మా, వెళ్ళొస్తాను బాబు. అలాగే సార్. నాకు భర్తగా అర్హత లేదన్నావు, మరి మీ సార్కి నేను నీ భర్తని అని ఎందుకు చెప్పావు? నువ్వు ఎంత విధవైనా సరే సొసైటీ దృష్టిలో నా భర్తవి. అందుకే ఆ విలువ నీకిచ్చి నా భర్తగా పరిచయం చేశాను. అంతేకాని నీ మీద ప్రేమతో కాదు. అవును, మా మనవడు క్లాస్ ఫస్ట్ రావడం మాత్రమే కాదు, వాళ్ళ స్కూల్లో పెట్టిన వ్యాసరచన పోటీల్లో కూడా ఫస్ట్ వచ్చాడు. వాడు ఉమ్మడి కుటుంబం గురించి చాలా గొప్పగా వ్యాసం రాశాడు. వాడు స్టడీస్లో, స్పోర్ట్స్లో, కల్చరల్ ప్రోగ్రామ్స్లో అన్నింట్లోనూ ఫస్టే. అమ్మా శ్రీవల్లి, కావాలనే త్రిదేవికి ఏదో ఫైల్ ఇచ్చి వికారాబాద్ ఫ్యాక్టరీ దగ్గర ఇచ్చి రమ్మన్నావు. అతను కరెక్ట్గానే ఇచ్చొస్తాడా? ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చేస్తాడు మామా. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నేను అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఈ ట్రాఫిక్లో 70 కిలోమీటర్లు వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అవుతుందేమోనమ్మా. మళ్ళీ తంగచ్చి బావకు తెలిస్తే ఏమన్నా అంటారేమో. ఏం పర్వాలేదు మామా, వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. మన కంపెనీ డ్రైవర్స్ ఏ టైంకి డ్యూటీ దిగుతారో ఆ డ్యూటీ టైం అయిపోయిన తర్వాతే తన ఇంటికి రావాలి. 3 పూటలా ఇంట్లో కూర్చొని తినటం కాదు, కష్టపడి పనిచేయటం ఎంత కష్టమో ఇలా చేస్తేనే అతనికి తెలిసొస్తుంది. అందుకే తనని అంత దూరం పంపించాను. సర్లే, ఏదో ఒక విధంగా అతనికి బుద్ధి చెప్తున్నావు. ఇంట్లో అమ్మ నాన్నలకి డౌట్ రాకుండా చూసుకో. అలాగే మామా, అవన్నీ నేను చూసుకుంటాను. నిన్ను అడిగితే నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. అలాగే, పద. సరే, ఉంటాను జగన్నాథం గారు. నాన్నా, ఆ, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? మన నవీన్కి వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? అవునమ్మా, ఈరోజు వాడి ఇంటికొచ్చి మాకు ఆ విషయం చెప్పాడు. అవును, త్రిదేవి ఎక్కడమ్మా? రాలేదా? రాలేదు నాన్న, ఆఫీస్లోనే ఉన్నారు. ఆఫీసులో ఏం చేస్తున్నాడు? అయినా నువ్వు ఇంటికొచ్చాక అల్లుడు గారికి ఆఫీసులో పనేంటమ్మా? అంటే నాన్న, ఈరోజు త్రిదేవ్ నాకు ఆఫీస్కి సంబంధించిన పనుల్లో చాలా హెల్ప్ చేశారు.
డ్రైవర్ లేకపోవటం వల్ల క్లయింట్స్ని కలవటానికి తనే స్వయంగా తీసుకెళ్లారు. అవును బావా, శ్రీవల్లి వద్దంటున్నా త్రిదేవి వినలేదు. డ్రైవర్ చేయాల్సిన పనులని తనే దగ్గరుండి చేస్తున్నాడు. డ్రైవర్ పనులు అల్లుడు గారితో చేయించడం ఏంటమ్మా? డ్రైవర్లే పనిచేయలేదు నాన్న. ఒక భర్తగా నన్ను కాపాడుకోవాలని నా పక్కనే ఉంటూ నాకంత హెల్ప్ చేశారు. ఇక నుంచి రోజు అలాగే చేస్తారంట. కానీ అల్లుడు గారిని తక్కువ చేసినట్టు అవుతుందమ్మా. అలాంటిదేం కాదు బావా, ఆ బాబు చాలా మంచివాడు, అలా ఏమీ అనుకోలే. అది సరే, ఇంతకీ అల్లుడు గారు మీతో ఎందుకు రాలేదు? తన ఆఫీస్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను నాన్న. ఏంటి? అవును నాన్న, డ్రైవింగ్తో పాటు ఆఫీస్లో కూడా పనులు చేసి టైర్డ్ అయిపోయారు. అందుకే నేను రెస్ట్ తీసుకుంటాను శ్రీవల్లి, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు. ఆఫీస్ టైం అయిపోయాక తనని లేపడానికి ట్రై చేశాను, కానీ తను చాలా అలసిపోవటం వల్ల లేవలేదు. అవును బావా, నేను లేపినా కూడా లేవలేదు. సర్లే రెస్ట్ తీసుకుని వస్తాడులే అని మేము వచ్చేసాం. అల్లుడు గారిని అలా ఆఫీసులో వదిలేసి వస్తే ఎలా చెప్పండమ్మా? నాన్న, మేము ఆఫీస్ బాయ్కి చెప్పే వచ్చాం, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాం. తను నిద్ర లేవగానే తనే ఇంటికి వచ్చేస్తారులే. మీ అల్లుడి గారి గురించి మీరేం ఫీల్ కాకండి. సరే, మీరు ఫ్రెష్ అయ్యండి, అలాగే. డిన్నర్ చేద్దాం. అలాగే నాన్న. ఏంటి ఆర్తి అలా ఉన్నావు? ఏం లేదు, ఆ కోదండ రామయ్య తన మనవడికి వ్యాస రచనలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెగ మురిసిపోతూ గొప్పలు చెప్తూ నస పెడుతున్నాడు. ఆ నస భరించలేకపోతున్నాను. ఆ నవీన్ గాడు విడిపోయి నీ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబానికి నిదర్శనం అన్నట్టు రాశాడని తెగ సంబరపడిపోతున్నాడు ఆ ముసలోడు. పైగా దినేష్ వాళ్ళని కూడా తిరిగి ఇంటికి తీసుకొచ్చి మనం మళ్ళీ ఉమ్మడి కుటుంబంలా ఉండేలా చేస్తానన్నట్టు మాట్లాడుతున్నాడు. మొన్న త్రిదేవ్ గారు రిజిస్టర్ ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళి సైన్ చేసి ఉంటే ఆస్తి మొత్తం మన సొంతం అయ్యి వాళ్ళ ఉమ్మడి కుటుంబం కల అడ్రస్ లేకుండా పోయేది. వాడు ఏ పని కరెక్ట్గా చేసి చావడు. చేతికొచ్చిన అవకాశాన్ని మిస్ అయిపోయింది. ఆ రోజు వాడితో పాటు నువ్వు వెళ్ళినా బాగుండేది. అలా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదంటే వెళ్ళుండేవాడిని. అప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఎలాగూ మార్చలేం. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది, అంతా అయిపోయినట్టే. ఇంక మనం ఏమీ చేయలేం. లేదార్తి, అలా నిరుత్సాహపడకు. ప్రయత్నిస్తే కాందంటూ ఏదీ లేదు. మనకి ఇంకా అవకాశం ఉంది. ఆస్తి ఒక్కరి పేరు మీద ఉంటే నువ్వు అన్నట్టు ఏదో ఒకలా ప్రయత్నించవచ్చు. కానీ ఇప్పుడు అందరి పేరు మీద తలా కొంత ఉంది. ఎలా దక్కించుకోగలం చెప్పు? పరిస్థితులకు భయపడే కదా ఆ కోదండ రామయ్య అందరి పేర్ల మీద రాశాడు. దానివల్ల ప్రమాదం ఎక్కువగా ఉందని ఆ ముసలోడు భయపడేలా చేయగలిగితే తిరిగి మళ్ళీ ఒక్కరి పేరు మీదకి ఆయనే రాస్తాడు. అలా జరుగుతుందంటావా? జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. మనకిచ్చిన ఆస్తి అమ్ముకోవడానికి లేదు. పైగా ఆ చిన్న వాటా మనకి సరిపోదు. మనకి ఆస్తి మొత్తం కావాలి. అది ఎన్నో సంవత్సరాల నా కల. ఆ కల తీరకుండా నేను నిద్రపోను. అంటే ఇప్పుడు నీ మైండ్లో ఏదైనా ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి లేదు, ఆలోచిస్తున్నాను. కరెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాను. టైం రాగానే ఆ కోదండ రామయ్యని దెబ్బ కొడతాను. ఆ టైం ఎప్పుడొస్తుంది? మనం వెయిట్ చేస్తే వస్తుంది. గెలుపుని పట్టుకోవడం కన్నా ఓటమిని తట్టుకోవడమే గొప్ప విజయం. విజయం మన తలుపు తట్టాలంటే ఓపికతో ఎదురు చూడాలి. సూక్తులు బాగానే చెప్తున్నావు, కానీ మన ఎదురు చూపులు ఎండమావులో నీళ్ల కోసం వెతుకుతున్నట్టుంది. నెగిటివ్గా ఆలోచించు కార్తీ. ఈ ఒక్కసారి సిన్సియర్గా ట్రై చేద్దాం. అప్పుడు నీళ్లు కాదు, ఆస్తి అనే అమృతం మన సొంతం అవుతుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు అది చెప్పు. ముందు నువ్వు త్రిదేవ్ మీద కోపం తెచ్చుకోవడం మానేయి. వాడు వంతు పని వాడు బాగానే చేశాడు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తేనే ఏదో ఒక విధంగా కోదండరామయ్యని మాయ చేసి ఆస్తి కొట్టేయగలుగుతాం. అర్థమైందా? ఈ రాత్రికి విషయం గురించి నేను వాడితో మాట్లాడతాను.
ఆర్తి, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరిని పట్టుకొని అనాథ అంటున్నా? వాడు నా తమ్ముడు. తను నీ తోడబుట్టినవాడు కాదు కదా, తమ్ముడు ఎలా అవుతాడు? ఓ పిన్ని పిన్ని అంటూ గుడ్డిగా నమ్మడం కాదు. ఆవిడ అసలు క్యారెక్టర్ ఏంటో తెలుసుకో. తంగచ్చిన ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? తంగచ్చి గురించి తప్పుగా మాట్లాడితే మీరు అన్న పని చేసి తీరుతాను.